ఆహారంతో ఆరోగ్యం. మంచినీరు బాగా త్రాగండి. మన దేహం దాదాపు 75% నీటితో నిండి ఉంటుంది. అలాగే మన మెదడు 85% నీటితో కూడుకుని ఉంటుంది. మంచినీరు సరిగా తాగకపోతే శరీరంలో నీటి శాతం పడిపోతుంది. టాక్సిక్ పదార్థాలు శరీరంలో చేరతాయి. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ మరియు ఇతర పోషక పదార్థాలు సరిగ్గా అందవు. అంతేకాదు పనిచేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అందువలన ప్రతి వ్యక్తి కనీసం రోజుకు 8 నుంచి 12 గ్లాసులు మంచి నీళ్లు తాగాలి. అప్పుడే మన దేహంలో జీవక్రియలన్నీ క్రమబద్ధంగా జరుగుతాయి. దాహం వేసేదాకా ఉండద్దు. మనలో చాలామంది దాహం వేసినప్పుడు మంచి నీళ్లు త్రాగితే సరిపోతుందని అనుకుంటారు. అది నిజం కాదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కాని దాహం వేయడానికన్నా ముందు మగతగా అనిపిస్తుంది. ఒళ్లంతా నొప్పులుగా ఉంటుంది. బాగా ఆకలేస్తుంది. ఇలాంటప్పుడు చాలామంది వారికి ఆకలి వేస్తోందేమో అని అనుకుని ఏదైనా ఆహారం తీసుకుంటారు. దీనివల్ల అంటే ఇలా దాహం వేసిన ప్రతిసారి ఆకలిగా ఉందేమోననుకుంటూ ఆహారం తీసుకోవడం వలన బరువు పెరుగుతారు. మన శరీరానికి అవసరమేనన్ని నీళ్లు తాగకపోవడం వలన కూడా మనం బరువు పెరిగే అవకాశం ఉందన్నమాట. కాబట్టి దాహం వేసినప్పుడో లేక నోరు పూర్తిగా తడారిపోయేదాకానో ఉండకుండా ప్రతి గంటకు లేదా 2 గంటలకు ఒకసారైనా మంచి నీరు తిగుతుండాలి. రోజు మొత్తమీద కనీసం 8 నుంచి 12 గ్లాసుల వరకు. ఆహారంతో ఆరోగ్యం. మంచి నీళ్లు తాగటం అలవాటు చేసుకోవాలి. మీ బరువును బట్టి ఎన్ని గ్లాసుల నీరు తాగాలనేది మీరు నిర్ణయించుకోవాలి. అలాగే కాఫీ, టీలు వంటివి తాగే ముందు కూడా ఓ గ్లాసు మంచినీరు తాగటం అలవాటు చేసుకోవాలి. మీకు ఈ అలవాటు ఉంటే సరే. లేకపోతే ఇక నైనా అలవాటు చేసుకోండి. కాఫీ, టీ తాగే ముందు తప్పనిసరిగా 1 గ్లాసు మంచి నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. నీరు తాగడం వలన చాలా ప్రయోజనాలున్నాయని చెప్పుకున్నాం కదా. మర్యా ప్రయోజనాలు ఏమిటనేది మరోసారి చెప్పుకుందాం. మంచి నీరు తాగడం వల్ల జీర్ణాశయం పనితీరు మెరుగుతుంది. దీనివల్ల ఎంజైమ్స్ బ్రేక్ అయి మనం తీసుకున్న ఆహారం నుంచి మన శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలను చక్కగా గ్రహిస్తాయి. లేదంటే దేహానికి అందాల్సిన పోషకాలన్నీ అందక ఆకలి ఎక్కువై బరువు పెరిగే అవకాశం ఉంది. అలసటకి కూడా మంచినీరు మంచి మందని చెప్పవచ్చు. బాగా అలసటగా ఉన్నప్పుడు బాగా ఆకలేస్తుంది. దాంతో మామూలు కన్నా మనం ఎక్కువగా ఆహారం తీసుకుంటాం. ఇలా అదనంగా ఆహారం తీసుకోవడం వలన మనం బరువు పెరిగిపోతాం. అదే తగినంత నీరు తాగితే ఈ సమస్య తలెత్తదు. స్థూలకాయంతో బాధపడేవారు డాక్టరు సలహా మేరకు బాగా మంచినీళ్లు తాగితే బరువు తగ్గే అవకాశం ఉంది. మంచినీరు ఎక్కువగా తాగటం వల్ల ఎలాంటి నష్టమే లేదు. మహా అయితే మామూలు కన్నా మరో 2-3 సార్లు బాత్రూంకి వెళ్లాల్సి వస్తుంది అంతే. మంచినీరు బాగా తాగడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. ఫలితంగా బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఆహారంతో ఆరోగ్యం. జలుబుతో బాధపడుతున్నప్పుడు మంచినీరు తాగితే జలుబు తీవ్రత తగ్గుతుంది. జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. మైగ్రేన్ తలనొప్పులతో బాధపడేవారు శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఇందుకుగాను తగినన్ని మంచినీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. శరీరంలో నీటిలోపం ఏర్పడితే రక్తం చిక్కబడుతుంది. అంతేకాదు రక్తం ఆమ్లతను సంతరించుకుంటుంది. రక్త నాళాల గోడలను పాడు చేస్తుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. తనేది నివల్ల ఆకలి. మంచినీరు బాగా తాగడం ద్వారా ఆర్థరైటిస్, ఆస్తమా నుంచి కూడా రిలీఫ్ పొందవచ్చు. మంచినీరు తాగడం ఎలా? రోజుకి కనీసం 10-12 గ్లాసుల మంచినీరు తాగటం మన ఆరోగ్యానికి అన్ని విధాల మంచిదని చెప్పుకున్నాం కదా. ఒక్కసారిగా అలవాటు కావడం అంటే ఎవరికైనా కష్టమే కాబట్టి నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. తగాత్తాం. మీరు తాగాల్సిన మంచి నీళ్ల కోట పూర్తి అయితే కానీ రాత్రిపూట నిద్రపోకూడదని ఓ నియమం పెట్టుకోండి. ఆఫీసులో మీ సీటు దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకుని అప్పుడప్పుడు మంచినీళ్లు తాగుతూ ఉండండి. కాఫీ, టీలు తాగాలని అనిపించినప్పుడు వాటి బదులు ఓ గ్లాసు మంచినీరు తాగడానికి ప్రయత్నించండి. లేదా ఏదైనా పండ్ల రసం తాగండి. మీకు అలవాటు అయ్యే వరకు కావాలంటే నీటిలో నిమ్మరసం కానీ ఫ్రూట్స్ ఎసెన్స్ కానీ కలుపుకుని తాగండి. మరి రోజుకు కనీసం 10 నుంచి 12 గ్లాసులు మంచి నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటారుగా. థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ దర్ టైమ్ అండ్ సపోర్ట్. నా కొత్త కంటెంట్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం నా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి.